హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు అనమాట. సో లేట్గా పోస్ట్ చేస్తున్నా, కొంచెం ఫీవర్ కోల్డ్ ఉండడం వల్ల. అండ్ మా చిన్నోడు ఎలా చేశాడు, రెడీ చేస్తుంటే ఎలా అల్లరి చేశాడు అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్. వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్నోడైతే నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడో సౌండ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారుగా వాని అల్లరి ఎట్లా చేస్తున్నాడో. ఒక్క ఐటమ్ కూడా ఉంచుకోవట్లేదు, అన్ని పీకేస్తున్నాడు. ఫ్లూట్ ఇస్తే ఫ్లూట్ ఊదురా బాబు అంటే వాళ్ళ నాన్నని కొడుతూ ఉన్నాడు. చూడండి, చైన్స్ తీసేస్తుండు. ఆ కిరీటం ఏమో లూజ్ అయ్యి అది ఊసిపోతా ఉన్నది. కోపం పైన వానికి ఇంకా చిరాకేసి కొడుతూ ఉన్నాడు అనమాట. అరుస్తూ ఉన్నాడు గట్టిగా. ఫోన్లో సాంగ్స్ పెట్టించినా కూడా ఫోన్ పైన కొడుతున్నాడు చూడండి. అండ్ ఇంకా నేను ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఆ ఇయర్ రింగ్స్ పెడదామంటే కూడా అస్సలు పెట్టనియట్లేదు. చాలా బాగుండే కాకపోతే క్యూట్గా. అవి అయితే పెట్టలే, ఇక మిగతా ఐటమ్స్ అన్నీ పెట్టిన. వన్ ఫేవరెట్ సాంగ్ బొంబాయి సాంగ్ పెట్టినా కానీ వాడు ఊరుకుంటలేడు. ఇంక ఫోన్ చూసుకుంటూనే ఉంటుండు. తయారు చేస్తేనేమో ఇంక అన్ని పీకేస్తున్నాడు. అట్లుంది వాని పరిస్థితి. ఫొటోస్ దిగురా బాబు అంటే అస్సలు స్టిల్స్ ఇస్తలేడు, అసలు ఏం చేస్తలేడు. సైలెంట్గా కూర్చో అంటే కూర్చుంటలేడు, అరుస్తూ ఉన్నాడు. అవి చూడండి పైకి వస్తున్నాడు కొడుతూ. ఇంకా చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నా, ఇంకా కొన్నే తీసిన అనమాట. ఇంకా గెటప్ కూడా నేను ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే రెడీ చేద్దాం అనుకున్నా వానికి. కాకపోతే మా మమ్మీ ఇంకా అన్ని సెట్ అన్ని కొన్ని తీసుకొని పంపించింది అనమాట. ఇక ఆ సెట్ అంతా ఇక పెట్టి రెడీ చేసినాము. మెయిన్ నాకు నెమలిక దానికోసం ఇంకా కిరీటం కూడా ఉండే ఫ్లోట్, దానికోసం అడిగిన మా మమ్మీని. అవి ఉంటే పంప మమ్మీ అంటే సెట్ మొత్తం పంపించేసింది. ఆ సెట్ పెట్టేసినాం. ఇంకా ఎక్స్ట్రా ఇంకా చైన్ ఒకటి వేసిన అనమాట, అంతే. ఇంకా వానికి ఆల్రెడీ ఉంది, ఆ పంచ వేసినుండే ఆగిండో. ఇంకా పాటలు పెడితే ఇక డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎట్లా చేస్తుండో. బొంబాయి సాంగ్ అంటే చాలు ఇంకా వానికి ఫుల్ ఇష్టము. ఎక్కడ వినిపించినా ఆ సాంగ్ డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ఫోన్ ఇవ్వమంటే అస్సలు ఇస్తలేడు. ఫోన్ పట్టుకొని డ్యాన్స్ చేస్తాడంట. ఫోన్ పట్టుకొని ఉంటే ఫొటోస్ ఎట్లా వస్తుంది, మొత్తం ఫోన్ పట్టుకున్నట్టే ఉంటుంది కదా. సో ఫోన్ ఇవ్వరా అంటే అస్సలు ఇస్తలేడు. అసలు మేము నార్మల్గా ఫోన్ చూయించము, ఎట్లా ఎక్కువ సతాయిస్తే ఎక్కువ అల్లరి చేస్తేనే ఆ టైంలో ఫోన్ చూపిస్తాము. ఫోన్ చూపించడం అంటే ఇయ్యము,
జస్ట్ సాంగ్స్ పెడతాం అంతే. అసలు ఫోన్ అలవాటు చేయొద్దు అనుకున్నాము, అసలు చేయట్లేదు. ఎప్పుడో ఒక్కసారి సాంగ్స్ పెడతాం అంతే. వానికి ఇవ్వము ఫోన్. ఇప్పుడు తప్పట్లేదు కాబట్టి ఇంకా ఫోన్ ఇచ్చి సాంగ్స్ పెట్టి ఇస్తే వాడు చూసిండు కొద్దిసేపు, తర్వాత పక్కన వేసేసిండు. అండ్ ఇంకా మా హర్షిక వాళ్ళు వచ్చిర్రు. సో వాళ్ళైతే ఒక కుండ ఇంకా కాటన్ తీసుకొని వచ్చారనమాట ఎండ కోసం అని చెప్పేసి. ఆ కాటన్ మొత్తం తీసేస్తుండో ఆ కుండల నుంచి. చూడండి ఎట్లా చేస్తుండో. మా హర్షిక వాళ్ళు వచ్చినాక అప్పుడు ఇంకా వాళ్ళని చూస్తూ వాళ్ళతోటి ఆడుతూ ఉంటే ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే అప్పుడు ఇంకా బాగా వచ్చినాయి, ఇంకా పర్ఫెక్ట్గా. వాళ్ళు రాకముందు అయితే అస్సలు సపోర్ట్ చేయలేము మాకు. వాళ్ళు వచ్చినాక వాళ్ళతోటి ఆడుతూ ఉంటే ఇక మేము ఫాస్ట్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అనమాట. చూడండి ఫ్లోట్ ఎంత క్యూట్ ఊతున్నాడు మావాడు. ఇంకా ఫొటోస్ అయితే అన్నీ తీసినాక ఇక వానికి చిరాకు వేస్తుంది. తొందరగా గెటప్ అంతా తీసేసినాం ఇంకా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.